ఫ్రెండ్స్, హలో అందరికీ. ఇప్పుడు మార్చ్లో ఎండాకాలం వస్తుంది అంటే ఇప్పుడు ఫిబ్రవరి, సో మార్చి నుంచి ఎండాకాలం వస్తుందని చెప్పి బర్డ్స్కి వాటర్ ఇవ్వడానికని వాటర్ బౌల్ అది ప్రిపేర్ చేస్తున్నాము. సో ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మా హస్బెండ్ చూపిస్తారు. స్టార్ట్ చేయండి. ఈ బౌల్కి 4 హోల్స్ పెట్టుకుందాం. ఇది వేడి చేసి ఈక్వల్ వస్తాయి. అలాగే 4 పీసెస్ అనమాట. ఒక బైండింగ్ వైర్ని ఇలా పెట్టుకుందాం. ఇలాగ తయారు చేసి మనం ఇలా కట్టించుకున్నప్పుడు ఇలా పెట్టుకోవడానికి ఈజీగా అవుతుందని, ఏ బాటిల్ అయినా పెట్టడానికి ఈజీగా అవుతుంది. వాటర్ ఫిల్ చేసి ఓకే, ఇలా ఒకటి కట్టారు. ఓకే, ఇలా ఫోర్ వైపులా కట్టేయాలి, 4 వైపులా. ఇలా 4 వైపులా కట్టేసుకున్నాము బైండింగ్ వైర్స్. ఇది నేను ఒకసారి ఇక్కడ ఎండింగ్ ఉంటాయి కదా కట్టేటప్పుడు, అవి కొంచెం బెండ్ చేసుకోవాలి, లేదంటే షార్ప్గా ఉండడం వల్ల మళ్ళీ బర్డ్స్ వచ్చినా గీసుకుంటాయి వాటికి. సో బెండ్ చేసుకుంటే గీసుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ రింగ్ ఉంది కదా, ఆల్రెడీ మనం వైర్తో చేసుకున్నాం. ఆ రింగ్ని 4కి పెట్టి ఇలాగా 4 వైపుల నుంచి కట్టుకుంటున్నాం. సో దట్ బాటిల్ అలా నిలబడుతుంది అందులో. ఇలా 4 వైపుల నుంచి కట్టుకోవడం వల్ల ఆ రింగ్ అక్కడ అలా నిలబడుతుంది. హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఉట్టిలాగా అనమాట. ఉట్టి అంటాం కదా మనం, పూర్వం రోజులు ఉట్టి కట్టేవాళ్ళు అలాగా. ఆ బాటిల్ అలా మధ్యలో పెడతారు నాని. మధ్యలో బాటిల్ వాటర్ నింపేసి ఇలా పెట్టాలన్నమాట. ఓకే, సో అది ఇలా ఉండిపోతుంది. కింద కన్నం పెడతారు. కింద కన్నం పెట్టడం వల్ల ఎంతవరకు అయితే వాటర్ ఇక్కడ కన్నం పెడితే ఇక్కడ వరకు సేమ్ అనమాట. ఓకే, వస్తుంది. అయితే ఓకే, కన్నం పెట్టి కూడా చూపిస్తాము. హోల్స్ ఇక్కడ పెట్టారా? ఇవేనా? ఇవి వాటర్ బాటిల్, ఇవి హోల్స్ బాటిల్కి. ఓకే, ఇలా ఓకే. ఓకే, కానీ అలా నొక్కవు కదా? అలా నొక్కవు. ఓకే, డ్రాప్ పడుతూ ఉంటాయి. ఓకే, ఆ నీళ్ళు అవుతున్న కొలితే అక్కడ డ్రాప్ పడుతుంటాయి. కింద నుంచి నీళ్ళు అవుతున్న కొలిది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా రోజంతా ఉండేటట్టు. డన్. ఇది చూడలేదు, మర్చిపోయాను నేను. ఇది పైన హ్యాంగ్ చేయడానికి సేమ్ వైర్ని ఇక్కడ కొంచెం గట్టిగా ఇలాగా చుట్టారనమాట సర్కిల్లోని. పైన హ్యాంగ్ చేయడానికి బాగుంటుంది. ఓకే, మెల్లమెల్లగా దిగుతుంది. బబుల్లో వస్తుంది మెల్లగా. ఒక డ్రాప్ దిగుతుంది. అవి బర్డ్స్ తాగుతున్న కొద్దీ దిగుతుంటాయి అన్నమాట. మా బాల్కనీ ఇదంతా. సో ఇదంతా మేము క్లోజ్ చేస్తాం యాక్చువల్గా. నెట్ అనమాట, ఇదంతా నెట్. సో ఎక్కడ కట్టడానికి అవ్వదు. సో అందుకు మేము ఏం చేస్తున్నామంటే, కింద గ్రిల్ ఉంటుంది కదా, ఈ కిందన మనం ప్లాంట్స్ పెట్టుకునేటువంటిది, అక్కడ మేము కట్టేస్తున్నాం అనమాట కిందకి. సో ఇగోటండి, ఫైనల్లీ ఇలా హ్యాంగ్ చేసాం. ఇక్కడ కింద వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ ఉండదు. కొంచెం పక్కగా ఉంది అంటే ఇలా పైకల్లా కట్టాము. సో ఇలా హ్యాంగ్ చేస్తాం అనమాట. ఫైనల్లీ కంప్లీట్ అయింది. శివరాత్రి రోజు ఒక మంచి పని చేసాం కదా, అనుకోకుండా. పర్పస్లీ చేయలేదు, అనుకోలేదు. ఈరోజు అంటే ఎప్పటి నుంచి ఒక వారం రోజులు బట్టి అనుకుంటున్నాము, అమ్మో సమ్మర్ వచ్చేస్తుంది, తయారు చేయాలని. లక్కీలీ అనుకోకుండా శివరాత్రి రోజు ఇలాగా ఒక మంచి పని చేయడం అయ్యింది. సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.